5 more minutes, I'll close. ఒక 5 నిమిషాలు నేను మీకు ముగిస్తాను. These genes ఈ జన్యువులు is proved to be in your DNA. అది నీలో డిఎన్ఏలో ఉన్నవని రుజువు చేయబడ్డాయి. DNA is a very long molecule. యా, డిఎన్ఏ అనేది చాలా పొడుగ్గా ఉండే మాలిక్యూల్ అది. When I landed in Hyderabad, నేను హైదరాబాద్ I could see that DNA in the airport. యా దట్ బోర్డ్ నో. Yeah, that board, genomics project. యా జెనోమిక్స్ ప్రాజెక్ట్. So a lot of DNA work is going on in Hyderabad. ఆమేన్. అయితే నేను హైదరాబాద్లో విమానంలో దిగురుతోటే నేను ఆ బోర్డు చూశాను. ఆ బోర్డులో అంటే ఒక కంపెనీ బోర్డు అనమాట. అక్కడ నేను డిఎన్ఏ ఫోటో చూశానండి. హైదరాబాద్లో చాలా డిఎన్ఏ పని జరుగుతుంది. So let's talk about DNA in Hyderabad. అయితే హైదరాబాద్లో ఉన్న డిఎన్ఏ కోసం మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. Long molecule. చాలా పొడుగ్గా ఉండే మాలిక్యూల్ అది. Do you know how long DNA is? మీకు తెలుసా డిఎన్ఏ ఎంత పొడుగు ఉంటుందో? It's 2.2 meters. 2.2 మీటర్లు ఉంటుంది ఒక్క డిఎన్ఏ పొడుగు. Imagine. అలా ఒకసారి ఊహించుకోండి. How big is your one cell? నీ యొక్క ఒక్క కణము ఎంత పెద్దగా ఉంటుంది? You have to see with a microscope. దాన్ని నువ్వు మైక్రోస్కోప్లో చూడాలి, ఆ సెల్ని చూడాలి. Very, very small. చాలా 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 చిన్నది. Now this is something. ఇక్కడ ఓ విషయం అండి. 2.2 meter molecule packed in this much cell. ఎస్ 2.2 పొడుగ్గా ఉండే మాలిక్యూల్, 2.2 మీటర్ల పొడుగ్గా ఉండే మాలిక్యూల్. అది ఒక చిన్న, అది మైక్రోస్కోప్లో చూస్తేనే కనబడే ఒక చిన్న కణములో ప్యాక్ అయి ఉంది అది. That's right. అది నిజమండి. It's also laying like a sealed scroll. అది ఎలా ఉండదంటే ఈ ముద్రల యొక్క చుట్ట, ముద్రల చుట్టు ఉంది కదా, ముద్రల యొక్క చుట్టపు గ్రంథి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అది కూడా. It also needs an opening. దానికి కూడా తెరవబడుట అనేది అవసరమై ఉన్నది. Now listen now. ఇప్పుడు వినండి. This length of DNA contains sections. యా, మరి ఇంత పెద్ద డిఎన్ఏకు సెక్షన్లు ఉంటాయండి, భాగాలు ఉంటాయి. Each section codes for a particular protein which gives a specific character. యా, మరి ప్రతి ఒక్క భాగం ఒక సెక్షన్లో అది ఒక పలానా ప్రోటీన్ కలిగి ఉంటుంది, అది పలానా గుణలక్షణాన్ని ఇస్తుంది. ఒక్కొక్క సెక్షన్, ఒక్కొక్క భాగం. Yeah. Say this section is making protein A which makes blue eyes. ఉదాహరణగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ సెక్షన్, ఈ భాగములో అది ఏ అనుకుందాము. అది ఏం చేస్తుందంటే, ఆ ప్రోటీన్ ఏం చేస్తుందంటే, అది నీలపు గుడ్లు కలిగిన నీలపు రంగు గుడ్లు కలిగిన కణులను ఇస్తుంది అది. This section makes protein B that makes curly hairs. మరి ఈ భాగము ఏదైతే ఉందో ఆ ప్రోటీన్లో, ఆ బి అనే ప్రోటీన్లో, ఆ బి అనే ప్రోటీన్ నీ యొక్క జుట్టు అది ఉంగరాల జుట్టుగా ఉన్నట్టుగా చేస్తుంది. Like this there are so many sections and that section is called a gene. ఇలా ఒక్కొక్క భాగము అది కలుగుంటూ ఉంటాయి. మరి ఆ భాగాలన్నీ కలిపితే దాన్ని ఒక జీన్ అంటారు దాన్ని. In God's DNA, మరి దేవుని డిఎన్ఏలో there was a section that made rapture. యా, దేవుని యొక్క డిఎన్ఏలో ఒక భాగము చేయబడినది, ఒక సెక్షన్ చేయబడినది. ఆ సెక్షన్ ఎత్తబడుటై ఉన్నది. Now see that stature of perfect man. చూడండి, పరిపూర్ణ మానవ స్వరూపమును చూడండి ఒకసారి. What are these? ఇవి ఏంటి? ఇవి They are names of some genes. అవి కొన్ని జన్యుల యొక్క పేర్లు అవి. Which were in God. అవి దేవునిలో ఉండే. Which were transferred to a believer. అవి ఇప్పుడు విశ్వాసిలోనికి రవాణా చేయబడ్డాయి. That's right. అది నిజమండి. Very simple. చాలా సామాన్యం. But now, కానీ వినండి, every gene cannot express itself. ఎస్, ప్రతి ఆ భాగం ఏదైతే ఉంటుందో దాన్ని జన్యు అంటారు. ఆ ప్రతి జన్యువు తనను తాను వ్యక్తపరచుకోలేదు. It's proved. అది రుజువు చేయబడింది. Listen now. ఇప్పుడు వినండి. Say this is a section of DNA, a gene. మరి ఇప్పుడు మీరు అనుకోనండి, ఆ డిఎన్ఏలో, ఆ జన్యులో ఇది ఒక భాగమని. Making a protein A, for example. ఉదాహరణగా ప్రోటీన్ ఏ అనే దాన్ని తయారు చేస్తుంది. Just next to this gene is a sequence of DNA. మరి దీని పక్కనే
మరొక జన్యు ఉంటుంది, అది ఆ జన్యు యొక్క కొనసాగింపది, which is called operator. దానికి ఏమని పేరు పెడతారంటే ఆపరేటర్. What happens there? అక్కడ ఏం జరుగుతుంది? A particular protein binds there, మరి అక్కడ ఒక పలానా ప్రోటీన్ అక్కడ ఉంటుంది, which prevents this gene to express. ఈ పక్కనున్న ఈ జన్యు తనను తాను వ్యక్తపరచకుండా ఉండడానికి ఈ పక్కన ఉన్న ఈ ఆపరేటర్ అనేది ఏదైతే ఉందో అది ఆపేస్తా అంటది. అది If this molecule which is in the operator can be removed, ఒకవేళ ఈ ఆపరేటర్లో ఉన్న మాలిక్యూల్ ఏదైతే ఉందో దాన్ని కనుక తీసివేస్తే this gene will start expressing. అప్పుడు ఆ జన్యువు తనను తాను వ్యక్తపరచుకోవడం మొదలు పెడుతుంది. Why did God say, ఎందుకు దేవుడు చెప్పాడు? if this man eats from that tree of life, ఆ జీవవృక్షములో నుండి గనక ఈ మనుష్యుడు గనక తినట్లయితే something is there in that fruit ఆ జీవవృక్షములో ఏదో ఉన్నది, ఆ ఫలములో, జీవవృక్ష ఫలములో, which will remove this repression. yes, ఈ యొక్క దారిని అది తీసివేస్తుంది. And this gene will then express. అప్పుడు ఈ జన్యువు అది వ్యక్తపరచబడుతుంది. God knew this. దాని దేవునికి తెలుసది. But God didn't allow it in Adam. అయితే దేవుడు దానిని ఆదాములో అనుమతించలేదు. He guarded that tree by those cherubims. yes, ఆయన ఆ యొక్క వృక్షమును కేరుబుల ద్వారా కావలి కాసినట్లు చేశాడు. If I should say it like this, దీనిలాగా నేను చెప్తాను, He sealed those genes. ఆ జన్యువులను ఆయన ముద్రించేశాడు. But then, కానీ తర్వాత in the 7th generation, 7వ తరములో He unsealed those genes. ఆ జన్యువులను ఆయన ముద్రలు తెరిచాడు. ఆయన ఆ జన్యువుల యొక్క ముద్రలను తెరిచాడు ఆయన. Next question. తర్వాత ప్రశ్న, What is that substance that opens the genes? మరి ఏంటి ఆ పదార్థము ఆ జన్యువుని తెరిచేది? It is strangely found. అది వింతగా కనుగొనబడింది. The protein that gene is making, మరి ఆ జన్యువు తయారు చేస్తున్న ప్రోటీన్ is the protein ఆ ప్రోటీనే which removes this repression and allows the gene to express. మరి అది ఏదైతే ఆపుతున్నదో దానిని తీసివేసి అది మరలా తనను తాను వ్యక్తపరచుకున్నట్లుగా చేస్తుంది. What was that gene supposed to make? మరి What was that rapture gene supposed to make? మరి ఆ ఎత్తబడే ఆ జన్యు అసలు ఏం చేయవలసి ఉన్నది? This body. ఈ శరీరము. Not this one. ఈ శరీరం కాదు, But this one. కానీ ఇది. This was the end product of that gene. yes, ఆ జన్యు యొక్క ఆ చివరి ఉత్పత్తి ఏదంటే ఈ శరీరం అయి ఉన్నది. So what happened? కాబట్టి ఏం జరుగుతుంది? He came. ఆయన వచ్చాడు. Why did He come? ఆయన ఎందుకు వచ్చాడు? In the last days, చివరి దినాలలో to open the seals, ఆ ముద్రలను తెరవడానికి, unseal those rapture genes. ఆ ఎత్తబడే జనులను వాటికున్న ముద్రలను తెరవడానికి. Once they are unsealed, అవి ఒక్కసారి తెరవబడినప్పుడు now those rapture genes can express. ఇప్పుడు ఆ ఎత్తబడే జనువులు వ్యక్తపరచవచ్చుగా. Are you able to understand that much? ఇంతవరకు మీకు అర్థమైనదా అండి? That's why ఆ కారణాన్ని బట్టి He is the inducer. ఆయనే, he is the inducer, ఆయనే ఆ ఇండ్యూసర్, which removed that molecule which was stopping that gene. ఆ జన్యువు తనను తాను వ్యక్తపరచకుండా ఆపుతున్న ఆ మాలిక్యూల్ ఏదైతే ఉందో దాన్ని తీసేసేదే ఇదిగో ఈ యొక్క జన్యువు అయి ఉన్నది, ఈ యొక్క ప్రోటీన్ అయి ఉన్నది. He unsealed rapture in this age. yes, ఆయన ఎత్తబడుటనే ముద్రను తెరిచాడు ఈ తరములో, which was sealed in other church ages. అది మిగతా సంఘకాలంలో అది ముద్రించబడి ఉన్నది. అది From Adam to Jared, those genes were sealed. ఆదాము నుండి ఏరోదు వరకు ఆ జన్యువులు ముద్రించబడి ఉన్నాయి. But in Enoch, కానీ హనోకులో those genes were opened. ఆ జన్యువులు తెరవబడ్డాయి. And when the genes were opened, మరి జన్యువులు తెరవబడినప్పుడు this man started walking with God ఈ వ్యక్తి దేవునితో నడవడం మొదలు పెట్టాడు. in a certain walk.
ఒక పలానా నడక, which other 6 could not walk. మిగతా 6 నడవలేకపోయినా But- ఫలానా నడక అది. But this one had that walk. కానీ ఈ వ్యక్తికి ఆ నడక ఉన్నది. In that walk, ఆ నడకలో he made that genome. ఆయన ఆ జినోముని కలుసుకున్నాడు. He made that pyramid. ఆయన ఆ జినోముని తయారు చేశాడు, ఆ పిరమిడ్ తయారు చేశాడు. He put the Bible in the stars on earth. ఆమేన్. ఆ నక్షత్రములలో ఉన్న బైబిల్ని ఆయన ఇప్పుడు భూమి పైన పెట్టాడు. He climbed those 7 steps ఆయన 7 మెట్లను ఎక్కాడు. to go in the king's chamber. రాజు గదిలోనికి వెళ్ళడానికి What happened? ఏం జరిగింది? He vanished. అక్కడ ఆయన అదృశ్యమైపోయాడు. Showing this, ఇది చూపిస్తూ there's a last day bride. చివరి దినం యొక్క వధువు After 7 steps, 7 మెట్ల తర్వాత in that last church age, ఆ చివరి సంఘ కాలములో in whose lives, ఎవరి జీవితాలలోనైతే when the Holy Ghost comes, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు it unlocks those genes ఆ జనులను అది తెరుస్తుంది. in this age ఈ చివరి దినాల్లో that they will be changed alive. వారు సజీవంగా మార్పు చెందుతారు. I'm not talking about just resurrection. నేను కేవలం ఇప్పుడు పునరుద్ధానం కోసం మాత్రమే మాట్లాడతలేను. I'm talking about changed alive. సజీవంగా మార్పు చెందే దాని కోసం మాట్లాడుతున్నా నేను. Elijah was changed alive. ఏలియా సజీవంగా మార్పు చెందాడు. Enoch was changed alive. ఆనోకు సజీవంగా మార్పు చెందాడు. In a similar way, there are some in the last days అదే విధానములో చివరి దినాలలో కొంతమంది ఉన్నారు. who will be changed alive. వారు సజీవంగా మార్పు చెందుతారు. What happened? ఏం జరుగుతుంది? God activated those genes. దేవుడు ఆ జనులను క్రియాశీలంగా చేసేశాడు. That trait started expressing. మరి అది ఇక వ్యక్తపరచుకోవడం మొదలు పెట్టినది. When that trait starts expressing, మరి ఆ పారంపర్యంగా వచ్చిన ఆ యొక్క గుణలక్షణము అది ఎప్పుడైతే వ్యక్తపరచడం మొదలు పెట్టిందో that bride will not die. ఆ వధువు చనిపోదు. She will go in a rapture. ఆమె ఎత్తబడిలోకి వెళ్ళిపోతుంది. She'll disappear in silence. ఆమె she will be Disappear in silence. ఆ నిశ్శబ్దములో ఆమె అదృశ్యమైపోతుంది. What was the opening of the seals, brother? మరి 7 ముద్రలు విప్పబడుటకు దేనికోసం సోదరుడా? Unsealing those rapture genes, ఆ ఎత్తబడే జనులను తెరవడానికై ఉన్నది. which other church ages could not understand. మిగతా సంఘ కాలాలకు అది అర్థం కాలేదు. Rapture was a trait in Paul. పౌలు లోపట ఎత్తబడుట అనేది పారంపర్యచారంగా వస్తున్న ఒక గుణలక్షణమై ఉన్నది. It was a trait